హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్స్ అడ్వైజర్. సో మీరు మన యూట్యూబ్ ఛానల్లో జనవరి 29న వీడియో చూసినట్టయితే కనుక మీకు ఈ thumbnailతో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. 10 బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని చెప్పేసి. సో ఈ స్టాక్స్లలో ఈరోజు త్రీ స్టాక్స్ వచ్చేసి 15% కంటే ఎక్కువ ర్యాలీ తీయడం జరిగిందండి. ఓవరాల్ గా పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే 6% కంటే ఎక్కువ ఈ సింగిల్ డేలోనే ర్యాలీ చూపించడం జరిగింది. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనగానే మనం ఎవ్రీడే దాంట్లో పాజిటివ్ మూమెంటం ఉంటుందని చెప్పేసి 1-2 months లోనే మల్టీ బ్యాగర్ అయిపోతాయి అనే హోప్స్ లో అయితే కాదండి. దిస్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ లో వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు 6% ర్యాలీ తీసింది అని చెప్పేసి ఎవ్రీడే ఇలాగే ఉండదు. అండ్ కరెక్షన్ వచ్చినా కూడా అదే రేంజ్ లో హ్యూజ్ కరెక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఆగ్రోపోస్ట్ ఇండియా లిమిటెడ్ గురించి అయితే చెప్పాలండి. సో ఇది 20% వరకు ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది. ఓవరాల్ గా వీడియో పోస్ట్ చేసి నుంచి ఇప్పటి వరకు 92% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. 24 రూపీస్ లో దీన్ని రిఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ 45+ రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ కంపెనీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే దీని గురించి కమెంట్ సెక్షన్ లో చాలా మంది నెగటివ్ కమెంట్స్ అయితే చేయడం జరిగిందండి. బికాస్ దిస్ కంపెనీ ఈజ్ ఎ ఫ్రాడ్ కంపెనీ అని చెప్పేసి. మేబీ ప్రీవియస్ హిస్టరీ డాటా దీని యొక్క డాటా అనేది నెగటివ్ గా ఉండొచ్చు. ఈవెన్ రైట్ కామ్ గ్రూప్ కి నేను 8 రూపీస్ లో రిఫర్ చేసినప్పుడు కూడా చాలా మంది దాని యొక్క హిస్టారికల్ డాటా అనేది బాగాలేదు అని చెప్పారు. బట్ ఇది 150 రూపీస్ వరకు కూడా ర్యాలీ తీసింది. ప్రజెంట్ 80+ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ చేసినప్పుడు ప్రీవియస్ హిస్టారికల్ డాటాను మాత్రమే కన్సిడర్ చేయకుండా ప్రజెంట్ ఏం చేంజెస్ వచ్చాయి అనేది కూడా కంపెనీలో చూడడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ కంపెనీని కూడా మీకు రిఫర్ చేయడం జరిగింది. సో లాస్ట్ 3 months లోనే ఆల్మోస్ట్ 100% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆగ్రోపోస్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇమీడియట్ గా నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే కనుక ఫర్టిలైజర్ సెక్టార్ అనేది కమింగ్ డేస్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సెక్టార్ లో లాంగ్ టర్మ్ వ్యూకి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్, పెన్నీ స్టాక్ కాదండి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ ని, మంచి స్టాక్ ని ఒక 5 to 10 years వ్యూ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఇక్కడ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో కోరమండల్ కావచ్చు, చంబల్ ఫర్టిలైజర్, జిఎన్ఎఫ్సి, జిఎస్ఎఫ్సి, ఆర్సిఎఫ్ ఇలాంటి కంపెనీస్ అన్ని ఉన్నాయి. మనకి యాక్చువల్ గా రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఫర్టిలైజర్ డిమాండ్ అనేది పెరగడం జరిగిందండి. దీంట్లో ప్రైసెస్ కూడా పెరగడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇన్ఫ్లేషన్ వల్ల ఇండోనేషియా కూడా మనకి పామ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేయడం గురించి అయితే బ్యాన్ విధించడం జరిగింది. సో కరెంట్ సిచ్యువేషన్స్ లో మనకి ఇండోనేషియా బ్యాన్ విధించడానికి రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ సోర్సెస్ అనేవి తగ్గడం జరిగింది. వై? బికాస్ ప్రొడక్షన్ ఎందుకు జరగలేదు అంటే కనుక ఫర్టిలైజర్ తక్కువగా యూజ్ చేసాం. ఫర్టిలైజర్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మేము యూజ్ చేయలేకపోయినాం. సో దానివల్ల ప్రొడక్షన్ తక్కువ వచ్చింది. అందుకే అదర్ కంట్రీస్కి మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫర్టిలైజర్ యొక్క డిమాండ్ అనేది అయితే హ్యూజ్గా ఉంది వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే. సో మనకి ఉన్న బెస్ట్ కంపెనీస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా ఎవరైనా పాజిటివ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను సెక్టార్ వైజ్గా ఏ పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ సెలెక్ట్ చేస్తాను అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించిన చార్ట్ అనాలిసిస్ చూద్దాం. మీరు బుధవారం అనే టైటిల్ చూసినప్పుడే దీని యొక్క కలర్ చూసుంటారు. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ మై వ్యూ ఈజ్ ఫర్ టుమారో అని చెప్పేసి. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ రోజు యొక్క మార్కెట్ ర్యాప్ చూసుకున్నట్టయితే కనుక సెన్సెక్స్ అనేది 1.37%, నిఫ్టీ అనేది 1.46%, బ్యాంక్ నిఫ్టీలో 0.89% అండ్ మిడ్ క్యాప్ లో 1.62% ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. ఓవరాల్ గా పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగిందండి. నిఫ్టీలో చూసుకున్నట్టయితే మీకు నేను మార్నింగ్ ఎవ్రీడే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించిన చార్ట్ అనాలిసిస్ అయితే ట్రేడింగ్ వ్యూలో, ట్విట్టర్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా బులిష్ వ్యూతో ఉన్నానని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. సో 17,000 కంటే బిలో క్లోజ్ అయిన నిఫ్టీలో గ్యాప్ అప్ అనేది 170 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యిందండి. సో అక్కడ నుంచి మంచి ర్యాలీ తీసింది. 17,223 వరకు అప్పర్ సైడ్ లో వెళ్తూ 200 దగ్గర క్లోజ్ అవడం అయితే మనకి పాజిటివ్నెస్. బట్ రేపు మాత్రం మార్కెట్స్ లో కరెక్షన్ అనేది హ్యూజ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ఓవరాల్ ఏ రోలర్ కాస్టర్ మార్కెట్ అండి. ఇది 1 డే అప్పర్ సైడ్ 18,000 నేను అసలు ఈ ఇయర్ లో మళ్ళీ రీటచ్ కాదు అనుకున్నాను. బట్ టచ్ అయింది. టచ్ అయిన నెక్స్ట్ డే చూసినట్టయితే మళ్ళీ మనకి కరెక్షన్ అవడం జరిగింది. సో మార్కెట్ లో ఈ రోజు మూమెంట్ చూసి రేపు కూడా ఇదే విధంగా పాజిటివ్ ఉంటుంది అని చెప్పడానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లేదు. ఎందుకంటే ఎవ్రీ నెక్స్ట్ డే ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ టు ద ప్రీవియస్ డే. ఈ రోజు పాజిటివ్ గా 2% ర్యాలీ తీస్తుంది, నెక్స్ట్ డే 2% కరెక్షన్ అవుతుంది, అదర్ డే 2% ర్యాలీ తీస్తుంది, మళ్ళీ 1.5% కరెక్షన్ అవుతుంది. సో ఈ రకంగా నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా మూమెంటం అనేది కనిపిస్తుంది. ఈ రోజు నాస్డాక్ అనేది మనకి ఆల్మోస్ట్
3% వరకు కరెక్ట్ అయ్యిందండి. సో మనకి SGX నిఫ్టీ చూసుకున్నా కూడా ప్రజెంట్ 1.5% వరకు కరెక్షన్ అవుతూ కనిపిస్తుంది, 100 పాయింట్స్ 150 పాయింట్స్ వరకు. సో ఓవరాల్గా రేపైతే నెగిటివ్ వ్యూ ఉండే ఛాన్సెస్ ఉందండి. సో దట్స్ వై లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా కూడా కాస్త బీ కాషియస్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇమ్మీడియట్గా మార్కెట్లో లంసమ్ అమౌంట్స్తో అయితే ఎంట్రీ అవ్వద్దు, బట్ డోంట్ క్లోజ్ యువర్ పోర్ట్ఫోలియోస్ యాజ్ వెల్. సో పోర్ట్ఫోలియోస్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఇట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ టైం అండి, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ విల్ గ్రో ఇన్ ఎనీవేస్. సో FIS కంటిన్యూ సేల్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ నెగిటివ్ ఉండొచ్చు, బట్ వన్ డే వెన్ ఇట్ గోస్ టు పాజిటివ్ మనకు ఆ టైంలో ఎంట్రీ అవ్వాలంటే ఇప్పుడున్న ప్రైస్లో ఎంట్రీ ప్రైస్ అయితే దొరకకపోవచ్చు. సో కీప్ ఆన్ హోల్డింగ్స్ అండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే కాస్త మార్కెట్కి దూరంగా ఉండండి. ఏ స్టాక్లో మీకు 3 to 5% కరెక్షన్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోండి. సో మనకి నిఫ్టీ బ్యాంక్లో చూసుకున్నట్టయితే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే లోయెస్ట్ మొమెంటం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 500 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా నిఫ్టీ అనేది 36,082 నుంచి 36,550లో ఓపెన్ అయ్యిందండి. ఆల్మోస్ట్ 440 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే జస్ట్ 604 వరకు వెళ్ళిందండి. అంటే జస్ట్ 90 పాయింట్స్ మాత్రమే ఓపెనింగ్ ప్రైస్ నుంచి గ్యాప్ అప్లో అంటే అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మనకి కరెక్షన్ అనేది కనిపించడం జరిగింది. కరెక్షన్ కూడా హ్యూజ్గా కరెక్షన్ అయ్యిందండి, 36,265 వరకు వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉంది అని చెప్పడం జరిగింది. అదే వీక్నెస్ కనిపించింది, కానీ నిఫ్టీలో మనకి బుల్లిష్నెస్ ఉండడం వల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది కేవలం 322 పాయింట్స్ అప్పర్ సైడ్లో గ్యాప్ అని పాజిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. రేపు మాత్రం నెగిటివ్నెస్ ఉండే ఛాన్స్ ఉందండి. మనం చార్ట్ అనాలిసిస్లో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. అంతేకాకుండా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇందులో చూపించాలనుకుంటూ ఉన్నాను. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. ఎందుకంటే నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ గురించి మేఘమణి ఫైన్కెమ్ గురించి చెప్పడం జరిగింది, ఈరోజు 7% ర్యాలీ తీసింది. అదేవిధంగా BTM లిమిటెడ్ గురించి చెప్పడం జరిగింది, అది కూడా 7% ర్యాలీ తీసింది. సో ఆగ్రోఫోస్ కంపెనీ ఇది మీకు చెప్పాను కదండి 100% రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పేసి జస్ట్ ఇన్ 1 month అండి. సో దిస్ ఈస్ ద ప్రూఫ్. సో 10 మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏదైతే ఉందో దాంట్లో చూపించిన స్టాక్ అనేది. సో అక్కడ నుంచి మనకి 105% రిటర్న్స్ అనేది 1 monthలో కనిపించడం జరిగింది. 24 రూపీస్ అయితే గెయిన్ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో ఆగ్రోఫోస్ లిమిటెడ్ అనేది లాంగ్ టర్మ్ వ్యూ గురించి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇమ్మీడియట్గా ఇది 55 to 56 రూపీస్కి వెళ్ళిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఈ స్టాక్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కనుక. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మొమెంటమ్ స్టాక్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి ఫర్టిలైజర్ కంపెనీస్ అనేవి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచి మొమెంటం అనేది చూపించడం జరిగింది. సో ఓవరాల్గా పీర్ కంపారిజన్ చూసినట్టయితే మనకి ఇక్కడ 8 కంపెనీస్ కనిపిస్తున్నాయండి. కోరమండల్ ఈస్ ద టాప్ లీడర్ ఇన్ ఫర్టిలైజర్స్ కంపెనీ, చంబల్ ఫర్టిలైజర్ నెక్స్ట్ రన్నర్ కంపెనీ, అండ్ GNFC, FACT, GSFC, RCF, నేషనల్ ఫర్టిలైజర్. సో ఇన్ దీస్ 8 companies, which company are going to be good performer for long term? మేబీ దీంట్లో ఇలాగే 1 monthలో 2 monthsలో మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్స్ గురించి నేను చెప్పట్లేదండి. దిస్ ఇస్ టెంపరీ మూమెంట్ అండ్ ఆగ్రోఫోస్కి లాగానే అన్ని కంపెనీస్ ర్యాలీ తీస్తాయని కాదు. సో దీంట్లో ఉన్న కంపెనీస్లో బెస్ట్ కంపెనీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీ అండి PEG రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది ఏదైతే ఉందో అది మనం డిస్కౌంట్ ప్రైస్లో కొంటున్నామా లేదా అనేది డిఫైన్ చేస్తూ ఉందండి. సో PEG రేషియో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఇక్కడ PEG రేషియోలో లోయెస్ట్ PEG రేషియో ఏది ఉంది? సో లోయెస్ట్ PEG రేషియో చూసుకున్నట్టయితే -8%లో మనకి GSFC కనిపిస్తూ ఉందండి. సో GSFC -8%లో ఉంది, మరి ఇదే లోయెస్ట్ కదా, దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామా అంటే కాదండి. నెగటివ్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది నెగటివ్గా ఉంది కాబట్టి దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది మనకి నెగటివ్గా కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. మనకి ప్రాఫిట్ వేరియేషన్ పాజిటివ్గా ఉండాలి, అక్కడ మనకి ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది లోయెస్ట్గా ఉండాలి. సో రిమైనింగ్ కంపెనీస్లో చూసుకున్నట్టయితే 0.28 అనేది చంబల్ ఫర్టిలైజర్ కనిపిస్తుందండి. మరి 0.28 చంబల్ ఫర్టిలైజర్ ఉంది, దీంట్లోనే ఇన్వెస్ట్ చేద్దామా అంటే కాదండి. సో దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఉందండి. సో ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఉంది అంటే కనుక కంపెనీ ఈజ్ సమ్ ట్రబుల్స్. సో వీ హ్యావ్ టు అవాయిడ్ దట్ థింగ్ ఆల్సో. అదేవిధంగా ద నెక్స్ట్ లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టు మనకి GNFCలో కనిపిస్తుందండి 0.30. సో 0.30 ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో కనిపిస్తుంది, ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ 0 ఉంది, డెట్ టు ఈక్విటీ కూడా 0 ఉంది.
చంబల్ ఫర్టిలైజర్లో డెట్ అనేది ఉందండి 0.61, బట్ ఇక్కడ జిఎన్ఎఫ్సిలో చూసుకున్నట్టయితే డెట్ అనేది కూడా లేదు. సో ఆర్ఓసిఈ అనేది కూడా 16.04 ఉంది, విచ్ ఈస్ పాజిటివ్. అండ్ స్టాక్ యొక్క ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నట్టయితే మనకి 31.90 అనేది 5 years ప్రాఫిట్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే చంబల్ ఫర్టిలైజర్ కంటే కూడా ఎక్కువగా 25.89% అనేది కనిపిస్తుందండి. సో ఇక్కడ ఉన్న ఓవరాల్ అన్ని కంపెనీస్లో మీరు ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసినట్టయితే హైయెస్ట్ ఓపీఎంతో మనకి జిఎన్ఎఫ్సి అనేది కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ బాగానే ఉంది, సేల్స్ వేరియేషన్ పాజిటివ్గానే ఉంది. సో థర్డ్ లార్జెస్ట్ కంపెనీ. సో ఇది కరెక్షన్ అవుతుందా ఫాలో అవుతుందా అంటే కూడా మనకి మైక్రో క్యాప్ కంపెనీ అయితే కాదు. మార్కెట్ క్యాప్ వచ్చేసి 13,317 crores ఉంది. అండ్ లోయెస్ట్ పిఈ రేషియో ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా మనకి లోయెస్ట్ ఉంది. సో ఈ విధంగా నేనైతే డిఫైన్ చేస్తానండి ఒక స్టాక్ యొక్క మూమెంట్ ఎలా ఉంది అనేది. సో ఫర్దర్గా డీప్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు దాని యొక్క క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అండ్ ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, సో వీటన్నింటినీ చూసిన తర్వాత చార్ట్ అనాలిసిస్కి వెళ్తాను. చార్ట్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎంట్రీ ప్రైస్, ఇక్కడైతే స్టాక్ సెలెక్షన్ జరిగింది. సో ఎంట్రీ ప్రైస్ ఏంటి అనేది మనకి చార్ట్ అనాలిసిస్లో అర్థమవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈరోజు అన్ని కంపెనీస్ మంచి ర్యాలీ తీసాయి ఫర్టిలైజర్స్లో, బట్ జిఎన్ఎఫ్సి చూసుకున్నట్టయితే మిగతా అన్ని కంపెనీస్లోకి బెస్ట్ రిటర్న్స్ అయితే ఈ రోజు కూడా 5% వరకు అప్పర్ సైడ్లో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. 857లో ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ కమింగ్ డేస్లో మేబీ 20 to 30% అప్పర్ సైడ్ మూమెంటం అనేది ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీని యొక్క చార్ట్ అనాలిసిస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి, ఎలా ఏ ప్రైస్లో ఎంట్రీలో అవ్వచ్చు అని చెప్పేసి. సో లేటెస్ట్ రిజల్ట్స్ గురించిన కంపెనీస్లో చూసినట్టయితే మహీంద్రా సిఐఈ అనేది ఈ రోజు చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అదేవిధంగా 12% వరకు ర్యాలీ తీసింది. యూ మే కన్సిడర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆల్సో. సో దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసినట్టయితే 2,588 crores రెవెన్యూ అండి. రెవెన్యూ పరంగా చూసినా కూడా మనకి 18% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపించింది. అండ్ 999% ప్రాఫిట్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపించింది. 10 crores నెట్ ప్రాఫిట్ మార్చ్ 2021లో చూపించిన కంపెనీ 1 yearలో మనకి ఈ క్వార్టర్లో సేమ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 161 crores నెట్ ప్రాఫిట్ చూపించిందండి. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో చూసుకున్నా కూడా మనకి 100% గ్రోత్ అనేది అయితే నెట్ ప్రాఫిట్లో కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్ అనమాట. సో ఇదే కాకుండా స్టీల్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అనేది కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. బట్ అవాయిడ్ ఇట్. వై? ఇది 12% రిటర్న్స్ని పోస్ట్ చేసినప్పటికీ, అంటే రెవెన్యూ గ్రోత్ చూపించినప్పటికీ 253% ప్రాఫిట్ గ్రోత్ చూపించినప్పటికీ 98% ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జెడ్ పర్సంటేజ్లో ఉందండి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ అవాయిడ్ దిస్ స్టాక్ అని. సో ఇదే కాకుండా మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది ఈరోజు మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. సానోఫీ ఇండియా అనేది కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అండి. రెవెన్యూ అనేది తగ్గినప్పటికీ 2% కరెక్షన్ అయినప్పటికీ ప్రాఫిట్స్ అయితే 63% గ్రోత్ అనేది కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్న 90 crores నుంచి 238 crores పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా 146 crores నుంచి 238 crores పెరగడం జరిగింది సానోఫీ ఇండియా. బట్ ఇట్ ఈస్ 7,000 rupees షేర్ ప్రైస్ ఉన్న కంపెనీ. సో అందరూ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి యూ మే థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చూడొచ్చు. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది మంచి రిజల్ట్సే పోస్ట్ చేసినప్పటికీ ఇట్ ఈస్ యావరేజ్ అని చెప్పగలనండి, నాటే బంపర్ రిజల్ట్స్. సో యావరేజ్ రిజల్ట్స్ అని ఎందుకన్నాను అంటే కనుక 318 crores నుంచి చూసుకున్నట్టయితే కేవలం 8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపించిందండి. ఏ స్టాక్ అయినా సరే మినిమం 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లేకపోతే కమింగ్ డేస్లో ఈ స్టాక్ అనేది పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో 1 yearకి అట్లీస్ట్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా కూడా 8% గ్రోత్ అనేది కనిపిస్తుందండి మన క్యాపిటల్ పైన. అట్లాంటిది స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 15% కంటే ఎక్కువగా అది నెట్ ప్రాఫిట్ని జనరేట్ చేయలేకపోతే ఆ స్టాక్ యొక్క ప్రైస్ అక్యుములేషన్ అనేది కూడా మనకి 15% అనేది పెరిగే అవకాశాలు ఉండవు అనమాట. సో యావరేజ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 17% రెవెన్యూలో డిక్లైన్స్ అనేది కనిపించినప్పటికీ, సో ఓవరాల్గా చూసినట్టయితే నిప్పాన్ లైఫ్ ఇండియా అనేది కూడా 12% రెవెన్యూ పరంగా గ్రోత్ చూపించింది, 4% మాత్రమే నెట్ ప్రాఫిట్ పరంగా గ్రోత్ చూపించింది. ఇది కూడా యావరేజ్ రిటర్న్స్ అని చెప్పవచ్చు. సో మహీంద్రా సిఐఈ అండ్ సనోఫీ ఇండియా అనేవి ప్రజెంట్ అయితే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్. సో నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ చూడడానికంటే ముందు ఆగ్రోపోస్ అనేది 40% వరకు రిటర్న్స్ ఇచ్చిందని చెప్పడం జరిగింది కదా. సో 20% వరకు రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పడం జరిగింది కదా. సో దీంట్లో రేపటి గురించి మీరు అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని స్టాక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానండి. అందుకే ఇక్కడ మీకు వీటి యొక్క డాటాను చూపించడం జరిగింది. సో 10 మల్టీ బ్యాగర్స్లో మీరు ఇండియన్ బ్యాంక్ కూడా చూడొచ్చు. అది కూడా ఈరోజు 15% ర్యాలీ తీసిందండి.
ఖాదీ ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇది ఈ రోజు కూడా 17% ర్యాలీ తీసింది. సో ఇట్ కెన్ బి ఏ పాజిటివ్ ఫర్ కమింగ్ డేస్ లో కూడా ఇది పాజిటివ్ మూమెంట్ అని చూపించే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మోనార్చ్ అండి. సో మోనార్చ్ కంపెనీని నేను లాంగ్ టర్మ్ వ్యూకి అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది 200 రూపీస్లో ఉన్నప్పుడు. సో ప్రజెంట్ ఇది 347 రూపీస్లో ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేస్తూ ఈ రోజు అయితే ట్రేడ్ అవడం కనిపిస్తూ ఉంది. సో ఇట్ కెన్ గో ఫర్దర్ 500 లెవెల్స్ అండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇస్ లాంగ్ టర్మ్ వ్యూ కాబట్టి అట్లీస్ట్ 2 ఇయర్స్ మీరు హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్నట్టయితే. సో డివి ఇంటర్నేషనల్ 14 రూపీస్లో చెప్పానండి లాస్ట్ ఇయర్, మీకు గుర్తున్నట్టయితే కనుక 14 రూపీస్ బెస్ట్ రిజల్ట్స్ పోస్టెడ్ కంపెనీ అని. ప్రజెంట్ అది 28 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో 1 ఇయర్లో 100% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ఇక్కడ కూడా 340లో ట్రేడ్ అవుతుంది. 520 రూపీస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 2 ఇయర్స్ పట్టవచ్చు, 3 ఇయర్స్ పట్టవచ్చు, బట్ బెటర్ దెన్ నథింగ్ అండి. సో యూ కెన్ కన్సిడర్ ఇట్. గుజరాత్ ఆల్కాలీస్ గురించి అయితే చాలా సార్లు పోస్ట్ చేయడం జరిగింది. 715 నుంచి 1 మంత్లోనే 30% రిటర్న్స్ ఇచ్చింది. 715లోనే రెఫర్ చేశారండి, కాదండి, అంతకంటే ముందు కూడా 440లో రెఫర్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి అయితే మనకి ఇది ఆల్మోస్ట్ 3x మల్టీ బ్యాగర్ అవుతూ ఉన్న స్టాక్ అనమాట. సో రేపటి గురించి అబ్జర్వ్ చేయాలంటే మోనార్చ్ అండి. దెన్ కామత్ హోటల్ కూడా, హోటల్లో ఈరోజు చాలా మంచి హోటల్ కంపెనీస్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. సో 86% ఇది కూడా 88 టచ్ అయిన కంపెనీ. సో రేపు కూడా దీంట్లో పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది. సో 3 స్టాక్స్ అండి. కామత్ హోటల్ని సెలెక్ట్ చేయండి, మోనార్చ్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అవర్ ఫేవరెట్ స్టాక్ పీపీఎల్ అండి, ప్రకాష్ పైప్స్. ప్రకాష్ పైప్స్లో కూడా ఈరోజు బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్ వచ్చేసి మనకి ఇప్పుడు 195 రేంజ్లో మనకి బ్రేక్అవుట్ ఇస్తూ కనిపిస్తుంది. 200 బ్రేక్ అయిందంటే కనుక ఇట్ విల్ గో ఫర్దర్ 250 లెవెల్స్ ఆల్సో. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. వీ విల్ గో ఫర్ ద చార్ట్ అనాలిసిస్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే మీరు ఈరోజు గ్యాప్ని ఫిల్ చేస్తుంది అని చెప్పేసి అయితే నేను చార్ట్ అనాలిసిస్లో పోస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ మై నిఫ్టీ వ్యూ. ఇట్ కెన్ బి ఫిల్ ద గ్యాప్ టుడే అండ్ ఎక్స్పెక్టింగ్ టు క్లోజ్ నియర్ టు మై టాప్ లైన్ అని చెప్పేసి. టాప్ లైన్ వాజ్ 17,145. సో దానికంటే ఎబోనే క్లోజ్ అవడం జరిగింది యాజ్ ఎక్స్పెక్టెడ్. సో రేపు మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది? సో ఓవరాల్గా చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, నాస్డాక్ 2.8% ఫాల్ అయింది, SP 500 అనేది 1.6%, డౌ జోన్స్ అనేది మనకి 1.3% కరెక్షన్ అవ్వడం జరిగింది. సో రేపైతే మన మార్కెట్స్ నెగటివ్గా ఉండే ఛాన్స్ ఉంది, బట్ వీటి అంతా నెగటివ్గా ఉండకపోవచ్చు. 17,000 నుంచి 17,050 మధ్యలో రేపు క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వేర్ దిస్ ఇస్ ద సపోర్ట్ లైన్ అండి. సో ఇది మేజర్ సపోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి కాస్త గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా మల్టిపుల్ టైమ్స్, 1 on 22nd March, నెక్స్ట్ 28th March, ఆ తర్వాత మనకి 19th April అండ్ రీసెంట్ టైంలో మనకి డే బిఫోర్ ఎస్టర్డే 25th April బ్రేక్ అవుతూ ఉంది, బట్ ఇమీడియట్గా నెక్స్ట్ డే అయితే రికవరీ అవుతూ ఉంది. సో రోలర్ కాస్ట్ ఆఫ్ మార్కెట్ అని ఎందుకు అన్నాను అంటే కనుక చూడండి, 1 డే గ్రీన్ క్యాండిల్, ద నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్, అదర్ దెన్ గ్రీన్ క్యాండిల్, ద నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్, గ్రీన్ అండ్ రెడ్. సో ఈ రకంగానే చాలా రోజుల నుంచి మనకి మార్కెట్ అనేది ఊగిసలాడుతూ కనిపిస్తుంది, సింగిల్ డైరెక్షన్లో అయితే వెళ్ళట్లేదు. సో సింపుల్ మూమెంటం అండి. ఇక్కడ మనకి 4th April రోజున 18,000ని క్రాస్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అయితే ఇమ్మీడియట్గా కరెక్షన్ అనేది కూడా కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్న వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. రేపు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉండొచ్చు. 36,500 కంటే బిలో క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి అంటిల్ దెన్ మార్నింగ్ మీరు వెయిట్ చేయండి. మార్నింగ్ నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్తో పాటుగా చార్ట్ అనాలిసిస్ సంబంధించిన ఇమేజ్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ గుడ్ లక్, సీ యూ, బాయ్, జై హింద్.